హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. పూణే వచ్చాక అసలు బయటకు వెళ్ళట్లేదు. ఈవెన్ గ్రోసరీ వెజిటబుల్స్ కోసం కూడా వెళ్ళట్లేదు. బయట ఫుల్ రెయిన్ పడుతుంది. ఇంకా ఇంట్లో ఉన్న దాల్, నాన్ వెజ్, ఎగ్స్తోనే మేనేజ్ చేసేస్తున్నాను. ఫైనల్లీ ఈ వీకెండ్కి మార్కెట్కి వెళ్తున్నాం. మేముండే ఏరియాలో వీక్లో ట్యూస్డే అండ్ ఫ్రైడే వెజిటబుల్ మార్కెట్ పెడతారు. సో అప్పుడే వెళ్ళి 1 వీక్కి సరిపోయేలా వెజ్జీస్ అండ్ ఫ్రూట్స్ని అయితే తెచ్చుకుంటాం. ఇదే మా మినీ మార్కెట్. యాక్చువల్గా ఇది రోడ్, బట్ ఆ 2 days మాత్రం ఇక్కడ టెంపరీ స్టాల్స్లో పెట్టి వెజిటబుల్స్ని సేల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా వెజిటబుల్స్ ఎంత ఫ్రెష్గా ఉంటాయో, వాటి రేట్స్ కూడా అంతే డిమాండ్గా కూడా ఉంటాయి ఇక్కడ. మా వాడు చూడండి ఎంత కంట్రోల్లో పెడుతున్నామో. అయినా సరే ఫైనల్లీ ఒక ఆనియన్ని పట్టుకుని మంచి హడావిడి చేస్తున్నాడు. చేతిలో ఏదో ఒకటి ఉంటే కానీ కామ్గా ఉండడు మా వాడు. ఇక్కడ మార్కెట్లో 1 వీక్కి సరిపోయేలా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ని అయితే తీసుకుని వచ్చేస్తున్నాము. సో ఇలా వస్తుంటే మార్కెట్లో ఇలా ఒక స్టాల్ కనిపించింది మాకు. వినాయకుడి నిమజ్జనానికి ఇలా టెంపరీగా స్టాల్ని అయితే పెట్టారు. ఈ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. మార్కెట్ నుంచి వస్తుంటే లిటిల్ క్రేవింగ్స్ ఫర్ స్ట్రీట్ ఫుడ్. రెయినీ వెదర్కి పర్ఫెక్ట్ కాంబో ఏంటి అంటే పానీపూరి. సో పానీపూరి స్టాల్ దగ్గరికి వచ్చి ఆర్డర్ చేసుకున్నాము. ఈ స్టాల్ చాలా ఫేమస్, చాలా బాగా చేస్తారు పానీపూరి. క్రిస్పీ పూరి, స్పైసీ అండ్ ట్యాంగీ వాటర్, వాహ్ సూపర్ టేస్ట్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ ఇది. ఆఫ్టర్ దట్ మెడికల్ షాప్కి వెళ్ళి నాకు బాబుకి కొంచెం డాండ్రఫ్ షాంపూ అండ్ సోప్స్ అయితే తీసుకున్నాము. ఈ షాంపూని ఫ్యూ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను. ఇట్స్ వర్క్. సో ఇదే మా సింపుల్ మార్కెట్ వ్లాగ్. బై బాయ్.